ఇక రేఖ భూషణ్‌తో మాట్లాడుతూ "వదినకి టాబ్లెట్ ఇచ్చావా?" అని అడుగుతుంది. "ఇచ్చాను" అంటాడు భూషణ్. "మల్లెపూల మత్తుకి మెలకువ వచ్చే ఛాన్స్ ఉందా?" అంటుంది రేఖ. "రేపు పొద్దున 10 గంటల వరకు లేచే అవకాశమే లేదు" అంటాడు భూషణ్. "వాళ్ళ శోభనం జరగకుండా ఉండాలి అంటే డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! ఇన్ని నాటకాలు, ఈ టాబ్లెట్లు ఏంటి?" అని భూషణ్ అడుగుతాడు. "నిజమే. మనం గట్టిగా చెప్తే ఒక్కరు కూడా నోరు మెదిపే వాళ్ళు ఉండరు. కానీ అన్ని పనులు భయపెట్టి చేయవలసిన అవసరం లేదు. కొన్ని బతిమిలాడి, బుజ్జగించి చేయవలసిన పనులు ఉంటాయి. ఆ ఇందు ఈ శోభనం జరిపించమని నన్ను బతిమిలాడింది" అంటుంది రేఖ. "అదేంటి? తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా! అలాంటిది శోభనం జరిపించమని ఎందుకు అడిగింది?" అంటాడు భూషణ్. "తనకిష్టం లేదు కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళు బాధపడకూడదని తను ఒప్పుకుంది. అలా అని శోభనానికి ఒప్పుకోలేదు. జస్ట్ గదిలోకి వెళ్ళడానికి మాత్రమే ఒప్పుకుంది" అని భూషణ్‌తో రేఖ చెప్తుంది. "ఆ ఇందుని మన గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఫేవర్స్ చేయాలి" అంటుంది రేఖ. మరోవైపు భ్రమరాంబ రాజు ఇందులకి శోభనం జరగకూడదని రాజు గుర్రు పెట్టి నిద్రపోవాలని ఈ టాబ్లెట్ ఇచ్చావు కానీ ఈ టాబ్లెట్లు నేను పాలలో కలపను. గుర్రు పెట్టి నిద్రపోవడానికి బదులు గుర్రంలా పరిగెత్తే టాబ్లెట్లు ఒకటి తెచ్చాను. ఈ దెబ్బతో ఇందుకి నెల తిరిగేసరికి కడుపులో కాయ కాయడం, ఇందు తల్లి కావడం జరిగిపోతాయి. ఆ తర్వాత ఎప్పటికి వాళ్ళని నువ్వు వేరు చేయలేవు" అని అనుకుంటూ ఉంటుంది భ్రమరాంబ. "ఆ ఇందుకి రాజు సొంతం అయిపోతే ఇక మదన్‌కి నా కూతురే దిక్కు. నీ కొడుక్కి నా కూతుర్ని అడిగితే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడావు. అది నేనెప్పటికీ మర్చిపోను. నీ కొడుక్కి నా కూతురుతో పెళ్లి చేసి తీరుతాను" అనుకుంటూ ఆ టాబ్లెట్లు పాలలో కలుపుతుంది భ్రమరాంబ. మరోవైపు స్వాతి ఇందుని రెడీ చేస్తూ ఉంటుంది. స్వాతి ఇందుతో మాట్లాడుతూ "మీరు ఏ పరిస్థితిలో కలుసుకున్నారో, ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ రాజు బావ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నీలో చాలా మార్పు కనిపిస్తుంది. నీ స్థానం మారింది. నీ స్థాయి మారింది. ఎక్కడో ఒక చిన్న రూమ్‌లో ఉండేదానివి. అప్పుడు నిన్ను చూసి బాధనిపించేది. కానీ ఏం చేయలేకపోయేదాన్ని. కానీ రాజుబావ వచ్చిన వెంటనే నీకంటూ ఒక రూమ్ ఉండేలా చేశాడు. మీ ఇద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలి" అంటుంది స్వాతి. "అవును. రాజు వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు" అంటుంది అపర్ణ. ఈ మాటలు విన్న ఇందు "నన్ను క్షమించండి. నేను మీ దగ్గర ఒక నిజం దాచాను. అసలు మాకు పెళ్లి జరగలేదు. రాజు నాకు అద్దె మొగుడుగా నటించడానికి వచ్చాడు. మీకు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను" అనుకుంటూ ఉంటుంది ఇందు. అదే సమయంలో భ్రమరాంబ పాలు తీసుకొని వచ్చి "ఇంకా రెడీ అవ్వలేదా? నేను అప్పుడే పాలు తీసుకొని వచ్చేశాను" అంటుంది. "నువ్వు పాలు తీసుకొని వచ్చావా?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది అపర్ణ. "ఏం? నాకు పాలు వేడి చేయడం రాదా? పెళ్లి ఎలాగో వాళ్ళే చేసుకున్నారు. కనీసం కార్యమైనా మన చేతుల మీదుగా జరగాలి కదా! అందుకే పాలు తీసుకొచ్చాను. మర్చిపోకుండా ఇద్దరు కలిసి ఆ పాలు తాగండి" అని అంటుంది భ్రమరాంబ. "ఇన్ని సార్లు పాల గురించి మాట్లాడుతున్నావేంటి? అందులో ఏమైనా కలిపావా?" అని అడుగుతుంది అపర్ణ. "అవును. పంచదార కలిపాను" అంటుంది భ్రమరాంబ. ఇక అపర్ణ వాళ్ళు ఇందును తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అనుకుంటుంది భ్రమరాంబ. మరోవైపు శేషు, భ్రమరాంబ ఇందు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగినట్టు ఊహించుకొని తెగ ఆనందపడిపోతూ ఉంటారు. మరోవైపు గదిలోకి వెళ్ళిన ఇందు దగ్గర నుంచి పాల గ్లాస్ అందుకోవాలని అనుకుంటాడు రాజు. కానీ పాలు డస్ట్‌బిన్‌లో వేసేస్తుంది ఇందు. "ఏమైంది? పాలు ఎందుకు ఒలకబోస్తున్నావు?" అంటాడు రాజు. "మరేం చేయాలి?" అంటుంది ఇందు. "నువ్వు నాకు పాల గ్లాస్ ఇస్తే నేను సగం తాగి మిగిలిన సగం నీకిస్తాను. అలా పాలు తాగేసి జీవితాన్ని పంచుకోవాలని మన పెద్దలు పెట్టిన ఆచారం" అని ఇందుతో అంటాడు రాజు. "నీకు ఆచారాల గురించి బాగా తెలుసన్నమాట" అంటుంది ఇందు. "వెళ్ళి మళ్ళీ పాలు తీసుకురా" అంటాడు రాజు. "పాలు కాదు, ఇంత విషయం తెస్తాను" అంటుంది ఇందు. "అలా అయితే నాతో ఫస్ట్ నైట్‌కి ఎందుకిలా రెడీ అయ్యావు?" అంటాడు రాజు. "మా నానమ్మ కోసం" అంటుంది ఇందు. "అంటే మనిద్దరం ఒకటే అవ్వాలని కదా మీ నానమ్మ కోరుకుంది" అంటాడు రాజు. "నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు" అంటుంది ఇందు. రాజు ఇందుతో మాట్లాడుతూ "యూ ఆర్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ" అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.